మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుడిగా, భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రస్థానానికి ముందు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన కూతురు దమన్ సింగ్ తన పుస్తకంలో హృదయాన్ని హత్తుకునే రీతిలో వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే ఆ కాలంలో వారి కుటుంబం అతిగా ధనవంతులు కాదు. కేంబ్రిడ్జ్ లో ఏడాదికి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులు కలిపి 600 పౌండ్ల వరకు అయ్యేవి. అయితే పంజాబ్ యూనివర్సిటీ ఆయనకు 160 పౌండ్ల ఆర్థిక సాయం మాత్రమే అందజేసింది. మిగిలిన డబ్బును ఆయన తాత పంపించేవారు. కానీ చాలాసార్లు తాత పంపే డబ్బు ఆలస్యమయ్యేది. ఈ పరిస్థితుల్లో మన్మోహన్ గారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు డబ్బులు లేక పస్తులతోనే కాలం గడిపేవారు. ఆకలిని నివారించుకోవటానికి చిన్న చిన్న చాక్లెట్లు తినేవారు. కానీ ఆయనలో ఉన్న సంకల్పం, పట్టుదల ఒక్కరోజుకు తగ్గలేదు. చదువు మీద ఆసక్తితో తన లక్ష్యాలను చేరుకునేందుకు ఆయన ఎన్నో ఇబ్బందులను జయించారు. ఈ సంఘటన మనకు ఒక్క విషయం చెబుతోంది. ఏ చిన్న ఆర్థిక సమస్యలైనా మన నిబద్ధత, పట్టుదల ముందు ఎప్పటికీ అడ్డంకి కావు. మన్మోహన్ సింగ్ జీవితం సాధారణ వ్యక్తికి స్ఫూర్తినిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులను జయిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చని ఆయన కబుర్లు మనకు నమ్మకం కలిగిస్తాయి.